వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో ఎన్నికలు 4 వారాల పాటు బ్రేక్ వేయాలి, తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవాలి. దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా కోర్టుకు పొందుపరిచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పి హైకోర్టు సూచనల మేరకు ఎన్నికలైతే వాయిదా పడినాయి. బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ పడిన అంశాలపైన మనతో మాట్లాడేందుకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ నారు వారు. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో పూర్తిగా బీసీ 42% రిజర్వేషన్లపైనే ఎన్నికలు పోయేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీవో 9 కూడా తీసుకొచ్చి ఎన్నికలు నడిపేందుకు దానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది, నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దానిపైన మీరేమంటారు? మొదట ఆర్టీవీ ప్రేక్షకులకు, ఆర్టీవీ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 42% బీసీల రిజర్వేషన్ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో సొమ్ము చేసుకుందామనే ప్రయత్నంలో భాగంగానే నేను చూస్తూ ఉన్నా. ఈ నేపథ్యంలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా బీసీ వర్గాలకు వెనుకబాటుతనాన్ని ఆసరాతో ఏదైతే అభివృద్ధి చేయడానికి కోసం చేసిన కృషి చేయదలుచుకుంటే రాజ్యాంగపరమైన లోపాలు ఏమేమి ఉన్నాయి, రాజ్యాంగపరమైన ఆటంకాలని ఏ విధంగా అధిగమించాలి అని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఆలోచిస్తారు. కానీ కేవలం ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని తెలంగాణ పరిధిలో కానీ దేశవ్యాప్తంగా కానీ బీసీల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి ఓటు బ్యాంకు కోసమే ఇవాళ అది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయనే దాన్ని మేము చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా కపట ప్రేమనే ప్రధానంగా. అదే సమయంలో 42% మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఇవాళ బీజేపీ సిద్ధం అంటుంది, బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ అయితే ఒక అడుగు ముందేసి జీవోనే తీసుకొచ్చింది. సంతోషం. అయ్యా, బీజేపీ రంగుని ముందు మనం అర్థం చేసుకుందాం. కేంద్రంలో తన ప్రభుత్వం ఉంది, అట్లాగే తన ఏజెంట్ అయిన గవర్నరు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒక మాట చెప్తే గవర్నర్ ఆమోదిస్తాడు. కేంద్రం రాష్ట్రపతిని సంతకం పెట్టరా బాబు అంటే సంతకం పెడతాడు. మరి ఎందుకు చేయలేదు ఆ పని అని అడుగుతూ ఉన్నాను. ఇందులో రాజకీయం. ఎందుకంటే ఈ క్రెడిట్ అంత కాంగ్రెస్ పోతుంది, దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది అని చెప్పేసి కూడా ఒక రకంగా వాళ్ళు వెనకడిగేయడానికి దోహదపడింది. అట్లాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలామంది నిపుణులు భావించారు, అయ్యా నువ్వు జీవో తీసుకొస్తున్నావు, ఇవాళ చట్టబద్ధంగా అది నిలబడదు అని చెప్పేసి ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, లేదా కోర్టుకు వెళ్ళేటట్టు చేస్తారు, దీన్ని మళ్ళీ బ్రేక్ అవుతుంది అనేది బయట హైకోర్టులో పిటిషన్ వేయక ముందు నుంచి వేసిన తర్వాత అనేక ఆంచనలు, అనేక డిస్కషన్లు జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తాం. ఎందుకంటే 9వ షెడ్యూల్లో చేర్చకుండా, రాజ్యాంగ పరంగా దానికి భద్రత లేకుండా ఇది అమలు జరగదనే విషయం లోకమెరిగిన సత్యమే. అందుకని ఇవాళ ఏదైతే బీసీ 42% రాజకీయ డ్రామాని ఏదైతే మీరు పవర్ పాలిటిక్స్లో ఆడుతూ ఉన్నారో ఇవాళ బహిర్గతమైంది ఎవరు ఏంటి అనేది. ఇంకొకటి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 4 వారాలు కాదు 6 వారాలు, 6 వారాల్లో ఎన్నికలు ఇవాళ నిర్వహించాల్సి వస్తుంది అనేది
గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీ కులగణనతో పాటు అన్ని కులాలు కూడా లెక్కేయాలి. బీసీలకు న్యాయం జరగాలి, దళిత వర్గాలకు న్యాయం జరగాలి, ఈబీసీలకు కూడా న్యాయం జరగాలి. ఈ నేపథ్యాన్ని మనం పరిశీలించాలి. కానీ ఓటు బ్యాంక్ కోసం డ్రామాలు ఆడడం అనేది మానేసుకోవాలి. ఏది ఏమైనా ఏదైతే మన స్థానిక సమస్యల మీద షెడ్యూల్ని విడుదల చేసిన ఎన్నికల కమిషన్ దాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మలే. మీరు చూసారా, దసరా పండుగ సందర్భంగా కానీ షెడ్యూల్ ప్రకటించగాని గ్రామంలో ఎక్కడ హడావిడి లేదు. ఎందుకు లేదు? గ్రామ ప్రజల స్థానికుల నుంచి మొదలుకొని పై వరకు కూడా అందరికీ అర్థమైపోయింది అంత ఒక డ్రామా. రేపు హైకోర్టు ఖచ్చితంగా బ్రేక్ వేస్తుంది, మనం ఎందుకు తొందరపడాలి అనేది అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అందుకని ఏదేమైనా బీసీలకు రిజర్వేషన్ ఉండాల్సిందే. అదే సమయంలో ఇవాళ ఏదైతే అగ్రకుల పెత్తందారులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్ పొందుతూ ఉన్నారో ఆ ప్రాతిపదిక చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. జనాభా ఎక్కువ ఉంది, అట్లాగే రిజర్వేషన్ తక్కువ ఉంది. అందుకని ఏదేమైనా న్యాయపరంగా సామాజిక ఆర్థిక వెనుకబడతనాన్ని పరిగణలో తీసుకొని రిజర్వేషన్ చేయాలి. ఈ రాజకీయ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఒక చట్టం అసెంబ్లీలో తయారైన తర్వాత దానికి సంబంధించి గవర్నర్ దగ్గర బిల్లింగ్ 3 నెలల పాటు పెండింగ్ ఉన్నా సరే దాన్ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం అది బిల్లు అమల్లోకి వచ్చినట్లు అవుతుంది అని చెప్పి అదే ఉద్దేశం మీద జీవో 9 తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఒక రకంగా ఏదైతే నిపుణులు చెప్తా ఉన్నారో మరో అధికారికంగా నిలబడదని గత తమిళనాడు కానీ వాళ్ళు 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే అక్కడ అమలు జరిగింది. అట్లాగే ఇక్కడ ఏదైతే అనుభవాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఈ అవకాశం ఏదైతే ఇవాళ జీవో నిలబడదు అనే అవకాశం అని ఉండదు అని హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు తమ అనుభవాల ద్వారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ద్వారా ఉన్న వీటిని కోడ్ చేసి చెప్పారు. అందుకనే ఇది నిలబడదనే విషయం లోకమెరిగిన సత్యమే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఎన్నికల కమిషన్ ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కూడా ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవని అదే ఉద్దేశం మీద ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది అనుకోవచ్చా? లేదు. ఎందుకంటే నేను ఇంతకు ముందుగా చెప్పినట్లే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఉప ఎన్నిక మీద బీసీల ప్రభావం కనిపించాలి. అదే సమయంలో అనేక అనుభవాలు, అనేక స్టేలు, ఎన్నికల కమిషను షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఆగిన అనుభవాలు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. అది లేవని చెప్పేసి ఎక్కడ లేదు, ఆపకూడదని కూడా రాజ్యాంగం ఎక్కడ పేర్కొనలేదు. అందుకనే వాళ్లకు తెలుసు. కాంగ్రెస్ కూడా హడావిడి చేసిందా? మీరు చెప్పండి. కాంగ్రెస్ కూడా ఎక్కడ హడావిడి చేయలే. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దలు నిన్న చెప్తా ఉన్నాడు, హైకోర్టులో ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది, నామినేషన్లు మేము వేస్తున్నాం అని చెప్పేసి. మరి షెడ్యూల్ కాగానే ఆ బీసీల జాబితా ఇది, ఎస్సీల జాబితా ఇది, రిజర్వేషన్లో మా క్యాండిడేట్లు ఇది అని చెప్పేసి మొదటి జాబితా ఏమైనా విడుదల చేశారా? అంటే అంతర్గతంగా వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకు కూడా ఒక విషయం తెలుసు. అందుకని ఇది అన్ని పార్టీలు కూడా, ఈవెన్ బీజేపీ ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడి ఒకళ్ళు ఒక రకంగా జరగవని ఒకళ్ళు అన్నారు, జరుగుతాయని ఒకళ్ళు అన్నారు. ఏదైతేనేమి చర్చ మాత్రం సార్వత్రికంగా జరిగిన చర్చల్లో బ్రేక్ వేస్తుంది హైకోర్టు అని కూడా వచ్చిన మాట నిజం. అంటే ప్రధానంగా చూసుకోవచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్లు రావడంతో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్ని స్థానాలు కూడా బీసీలకు రిజర్వేషన్ అయ్యాయి. బీసీలకు రిజర్వేషన్ అయిన నేపథ్యంలో కొంతమంది ఎన్నడూ రాని మాకు రిజర్వేషన్లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని కొన్ని ప్రాంతాల్లో కూడా హడావిడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వారికి అన్యాయం జరిగినట్లే కదా. ఇది వాస్తవానికి దాదాపు దశాబ్దాలుగా
దళితులు బీసీలు అణచివేయబడ్డారు. వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని కూడా పరిగణలో తీసుకోలేదు. ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఆహ్వానించాల్సిందే మనం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ప్రకటనలో కూడా కొన్ని లోపాలు జరిగినాయి. ఆ గ్రామంలో 2 దళితులే ఉండరు, ఒక్క దళితుడు కూడా ఉండడు, దళితులకు రిజర్వేషన్ ప్రకటించారు. బీసీలు ఉండరు, బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంటే ఈ ప్రక్రియను కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇటువంటి లోపాలను కూడా సరి చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఏదేమైనా రిజర్వేషన్ వచ్చిందనే ఒక అణచివేయబడ్డ కులాల నుంచి, అణచివేయబడిన వర్గం నుంచి ఒక సంతోషకరమైన వార్తనే, సంతోషకరమైన పరిస్థితులే అని మేము కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే పాత రిజర్వేషన్ల ప్రకారమే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లేనా? ఇప్పుడు హైకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. హైకోర్టు రేపు 4 వారాల తర్వాత అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని, అన్ని రాజకీయ పార్టీల దీన్ని కోరింది. అన్ని రాజకీయ పార్టీలు తాము బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి రాజకీయ పార్టీ చెప్పుకోదు. అది హైకోర్టులో ఆ అఫిడవిట్లే దాఖలాలు అవుతాయి. కానీ ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లని అమలు చేయమంటుందా వద్దుంటుందా అని చెప్పేసి మనం కోర్టు తీర్పు మీద వేచి చూడాలి. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు జోక్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే 42% రిజర్వేషన్లు ప్రతిపాదికన పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ను పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేయాలి, దాని తర్వాత 6 వారాల తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కోర్టు నిర్ణయంకు రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు నిలుపుదల చేసింది. దీనికి అందరికీ సంబంధించి ఏదైతే బీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రాతిపదికగా అందరూ కూడా అన్ని రిజర్వేషన్లను దాన్ని పరిగణనకు తీసుకోవాలి, అందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలి. మరోవైపు ఏదైతే ఇటీవల కాలంలో అనదొక్కిన వర్గాలను అందరూ కూడా వారికి రిజర్వేషన్ రావడం, వారి గ్రామాల్లో కూడా 42% రిజర్వేషన్ల వల్ల బీసీలకు రిజర్వేషన్ల కల్పనతో వారికి కొంచెం న్యాయం జరిగిందే అనుకోవచ్చు. కానీ ఎన్నికలు వాయిదా పడడంతో పూర్తిగా వారి ఆశలు నిరాశలుగా మారాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.